హాయ్ అండి. చూసారు గదా! ఇదంతా మనం సంతలో స్టాల్‌లో అమ్మిన డబ్బులనమాట. దీంట్లో కూడబెట్టేశాను. ఇదంతా ఫ్యాన్సీ అమ్మిందే. మనం ఫ్యాన్సీ అమ్మింది పక్కన పెట్టుకొని, మిగిలిన లాభంతో ఇంకొకటి ఏదైనా ట్రై చేయాలనేది చూస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అది గూడా అర్థమవుతుంది. ఇవి లెక్క పెట్టుకునే లోపు ఇంకొకటైతే మనం మాట్లాడుకుందాం. అదే ఇంతకుముందు లాంగ్ వీడియో పెట్టాను గదా! నాకైతే భలే హ్యాపీ అనిపించిందనమాట. ఎప్పుడు మనం వీడియో అంత ఎళ్ళలేదు. లాంగ్ వీడియో 5000 అయితే దాటేసింది. నేనైతే ఫుల్ జోష్‌లో ఉన్నాను. అందులో కామెంట్ కూడా మంచిగా అనిపించినాయనమాట. "అక్క మీ కలెక్షన్ ఎక్కడ తెచ్చారు? బాగుంది. షాప్ నేమ్ ఏంటక్క?" అది ఇదని భలే అడుగుతున్నారు. నాకు కూడా అబ్బా! నేను కూడా ఒక బిజినెస్ ఉమెన్ అయిపోయినంత హ్యాపీగా ఉందనమాట. సరే అయితే ఇంకా విషయం ఏంటంటే, ఇదే కాకుండా ఇంకొకటి కూడా చిన్న చిన్నగా ట్రై చేసుకుందామని ఇంకొక ప్లాన్ కూడా ఏసాను. అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకోండి మంచిగా. మీ ఆశీస్సులు మీలాంటోళ్ళు మనల్ని ఇలా సపోర్ట్ చేస్తా ఉంటే మేము కూడా చాలా ముందుకెళ్తాం. మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలానే అందరూ కూడా ముందడుగేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ నన్ను చూసి చాలామంది యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు. ఇలా చిన్న చిన్నగా నన్ను కూడా డౌట్స్ అడుగుతుంటే నాకు భలే మంచిగా అనిపిస్తుంది. అంటే మేము కూడా ఏదో కొద్దిగా ఏమీ సాధించకపోయినా సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది. వీడియోలు సరిగ్గా వ్యూస్ వెళ్ళట్లేదు, ఆపేద్దాంలే అనుకుంటున్నాను. కానీ అసలు ఆ ఒక్క వీడియో నాలో మంచి ఉత్సాహాన్ని అయితే నింపేసిందనమాట. కానీ ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి అయితే వీడియో అసలు సరిగ్గా పెట్టలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే వస్తాయి. ఈ అమౌంట్ అంతా అయితే ఎంత వచ్చిందో చెప్పనులే, కానీ దీంట్లో నా పెట్టుబడి తీసేసి మిగిలిన వాటితో కొంతవరకు ఒక్క సెట్ శారీస్ కోసం నాకు అంత తెలియదు. అందుకని ఓన్లీ ఒకటే సెట్ తీసుకున్నాను 6 పీసులది. కానీ దాంట్లో భలేగా వీడియో తీయకముందే 3 కలర్స్ అయితే ఎగిరిపోయాయి. ఒకటే డిజైన్లో 6 కలర్స్ వచ్చాయి. పర్పుల్, బ్లూ, బ్లాక్ ఇవైతే అయిపోయాయి అనమాట. ఓన్లీ ఈ 3 శారీసే ఉన్నాయి. అలానే శారీసే కాకుండా టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ ఇవి కూడా తెచ్చాను. శారీస్ మాత్రం భలే బాగున్నాయి అనమాట. తక్కువ రేట్లో మన బడ్జెట్లో జస్ట్ 300, 350లో తీసుకొచ్చాను ఇవి. అందుకే అంత తొందరగా అయిపోయాయి. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. చూసారా క్లాత్ ఎంత షైనింగ్గా ఉందో. అందుకని అసలు భలేగా తీసుకోగానే ఇవి కూడా అయిపోయాయి. టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ మాత్రం వేరే వీడియో తీస్తాను. దీంట్లో బాగా లాంగ్ అయిపోతుందని అసలే మంది అంతంత మాత్రం కదా వీడియోస్. మరీ లాంగ్ పెడితే వెళ్ళమేమోనని ఒక 5 నిమిషాలు అట్లనే తీస్తున్నాం. చూసారు కదా, ఇదైతే మంచి మెహందీ గ్రీన్ అనమాట. ఎంత బాగున్నాయో. ఇంకా లైవ్లో చాలా బాగున్నాయి. ఇవైతే ఇంకా సంత వరకు కూడా వెళ్ళలేదు. చీరలు ఒకటే సెట్ తెచ్చాను కదా, అయిపోయాయి. ఈ 3 కూడా తీసుకున్నారు కానీ వీడియో తీసుకొని ఇస్తానని అట్లా ఉంచానమాట. టాప్స్, చున్నీస్, లెగ్గిన్స్ ఉన్నాయి కానీ ఇక అవి తీసుకొస్తే సదుర్డే సరిపోతుంది అంటాడు మా బావ. కానీ కంపల్సరీ తీసుకెళ్తాం మళ్ళీ వారం. ఇంటి దగ్గర కూడా వచ్చి తీసుకుంటున్నారు టాప్స్, లెగ్గిన్స్. అందుకనేసి సంతకొద్దులే ఇక్కడే చూసుకో అంటున్నాడు, కానీ అవి కూడా తీసుకెళ్తాను. చూసారు కదా, మంచిగా నాకు భలేగా వచ్చింది ఆలోచన. ఇవి కూడా తెద్దాం. అక్కడ చాలామంది గర్ల్స్ కూడా అక్కడ టాప్స్ లేవా, చున్నీస్ లేవా అంటే మామూలుగా మనం స్టాల్ పెట్టిన దగ్గర పాత బట్టలు అట్లా అమ్మే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళని అవి లేవా ఇవి లేవా అని అడుగుతుంటే నాకు వచ్చింది ఆలోచన. వాళ్ళకి పోటీగా కాకుండా మనం ఇలా ఓన్లీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ కొత్తవి తీసుకెళ్తే సేల్ అవుతాయని తీసుకున్నాను. అలాగే వీటికి పాల్స్, లైనింగ్స్ అట్లా అడుగుతారు కదా, అవి కూడా పాల్స్, మంచి మీటర్ క్లాత్ లైనింగ్ ముక్కలు, జాకెట్ ముక్కలు కూడా తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మంచి మీటర్ ముక్కలు అనమాట. ఇవి లైనింగ్స్ అయినా మీటర్ ముక్కలు, కాటన్ మీటర్ ముక్కలు చాలా బాగున్నాయి. అలానే జాకెట్ ముక్కలు కూడా తీసుకొచ్చాను. అవి కూడా చూసేయండి. అవి కూడా మీటర్ ముక్కలే. గౌరీ కంపెనీ మంచి కంపెనీ అంట. క్లాత్ కూడా చాలా బాగుంది. నాకు అంత తెలీదు శారీస్, లైనింగ్స్, జాకెట్ ముక్కలు అయితే. ఇది ఫస్ట్ టైం కదా. మళ్ళీ బెస్ట్ క్వాలిటీ మంచిగా తెస్తాను. చీరలకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేంటమ్మా ఈ ఒక్కటే తెచ్చావే, ఇంకా మంచి తేవచ్చు కదా, ఇంకా చాలా మంచిగా తెస్తే తీసుకుంటాం, బాగానే ఉన్నాయి అనేసి అన్నారు. ఈ డ్రెస్సులు ఇవంతా కూడా మంచిగా హైదరాబాద్లో లగన్సా శారీస్ ఉన్నాయి కదా, అక్కడే తీసుకొచ్చాను అనమాట. మళ్ళీసారి మాత్రం మరిన్ని తీసుకొచ్చేటట్టు ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇది. బాయ్ మరి.